హైదరాబాద్లోని నల్సర్ విద్యార్థులపైన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకున్న చర్య దేశవ్యాప్తంగా అనేక కాన్స్టిట్యూషనల్, లీగల్, ఎథికల్, ప్రొఫెషనల్ క్వశ్చన్స్ను రైజ్ చేసింది. అసలు ఈ కాంట్రవర్సీ ఏంటి అని నేను గతంలో మాట్లాడాను. కానీ ఈ వీడియోలో అసలు రాజ్యాంగం ఏమి చెప్తోంది, చట్టం అడ్వకేట్స్ యాక్ట్ ఏం చెప్తోంది, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఈ చర్యలపైన సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఏమంటున్నారు, అసలు ఇది రైజ్ చేస్తున్నటువంటి అనేక ప్రశ్నలు ఏంటివి అని. ఇదేదో ఒక ఆర్గనైజేషన్కు, స్టూడెంట్స్కు మధ్య కాంట్రవర్సీ కాదు. ఎందుకంటే ఈ చర్య తీసుకున్న అత్యంత వివాదాస్పదమైన వ్యక్తి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా. ఈయన కేవలం బార్ కౌన్సిల్ చైర్మనే కాదు, బీహార్ నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీ, బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడు. అందువల్ల దానికి ఉన్న పొలిటికల్ యాంగిల్ కూడా మనం కొట్టిపారేయలేము. సో కాస్త కాంట్రవర్సీ అప్డేట్ ఏంటి, కాంట్రవర్సీ ఇదివరకే చెప్పాను, కానీ అప్డేట్ ఏంటి అంటే ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే కొంతమంది విద్యార్థులు, నల్సర్ విద్యార్థులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను, జస్టిస్ సూర్యకాంత్ను కాన్వకేషన్కు పిలుస్తున్నారని తెలిసి తమ వైస్ ఛాన్సలర్కు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. జస్టిస్ సూర్యకాంత్ను పిలవడం సముచితం కాదేమో, అప్రాప్రియేట్ కాదేమో, ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాన్స్టిట్యూషనల్ వాల్యూస్కు, కాన్వకేషన్ రిప్రజెంట్ చేసేటువంటి వాల్యూ సిస్టమ్కు, యూనివర్సిటీస్ రిప్రజెంట్ చేసే వాల్యూ సిస్టమ్స్కు, యాక్సెస్ టు జస్టిస్కు భిన్నంగా ఉన్నాయి కనుక ఆయనను పిలవడం పైన మీరు పునరాలోచించండి అని వైస్ ఛాన్సలర్కు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీంతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏకపక్షంగా ఒక చర్య తీసుకుంది. 2026 నల్సర్ బ్యాచ్ మొత్తాన్ని మీరు ఎక్కడా లాయర్లుగా ఉండటానికి వీల్లేదు. చూడండి ఏ స్థాయిలో దాడి చూడండి. అంటే ఒకవైపు జెన్జీ అవుట్ రీచ్ గురించి మాట్లాడుతున్నారు, చాలా ఉపన్యాసాలు ఇస్తున్నారు, కానీ రియాలిటీ ఏంటో చూడండి. అవకాశం వెతుక్కొని దాడి ఎలా చేస్తున్నారో యూత్ పైన, స్టూడెంట్స్ పైన, ఏ రకమైన దాడి, లోపల ఎంత కోపము, కసి ఉంటే ఇది జరుగుతుందో చూడండి. ఎంటైర్ 2026 బ్యాచ్ అట. మళ్ళీ చూడండి, ఆఖరికి ఆ నిరసన తెలిపిన వారిని కూడా కాదట, ఎంటైర్ 2026 బ్యాచ్. అంటే నిరసన తెలపడంలో భాగస్వాములు అయినా కాకపోయినా మొత్తం స్టూడెంట్స్ను డిబార్ చేయాలి అంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర బార్ కౌన్సిల్స్కు ఉత్తర్వులు జారీ చేసింది. జారీ చేసి వైస్ ఛాన్సలర్ను కూడా ఆదేశించింది, 3 రోజుల్లో మాకు రిపోర్ట్ ఇవ్వాలి, మే 19th రోజు అని. మే 19th రోజు లోపల ఇవ్వాలి. ఏంటి ఆ రిపోర్ట్లు, ఎవరెవరు ఈ ప్రాసెస్ను, అంటే ఈ రిప్రజెంటేషన్ను పైన సంతకాలు చేశారు, దీన్ని ఇనిషియేట్ చేసింది ఎవరు, దీన్ని కోఆర్డినేట్ చేసింది ఎవరు, దీన్ని సర్క్యులేట్ చేసింది ఎవరు, దీనికి మద్దతుగా క్యాంపెయిన్ చేసింది ఎవరు, మద్దతును సమీకరించింది ఎవరు, వారి వివరాలు ఏంటివి, వారి మీడియా కాంటాక్ట్స్ ఏంటి, ఏ గ్రూపుల్లో ఇది ఫార్వర్డ్ అయింది, ఆ గ్రూపుల అడ్మినిస్ట్రేటర్లు ఎవరు, ఎవరెవరు మీటింగ్లు పెట్టారు, ఆ మీటింగ్లో ఎవరెవరు హాజరయ్యారు, దీనికి మద్దతు ఇచ్చిన టీచర్స్ ఎవరు, ఆలంనే గత విద్యార్థులు ఎవరు, అవుట్ సైడర్స్ ఎవరు, ఇలా ఒక 6 పేజీల లేఖ రాసింది బార్ కౌన్సిల్. అంటే ఎంతటి ఎమర్జెన్సీ, బహుశా కూడా ఇలాంటి చర్యలు ఉండవు. సో ఒక రెస్పెక్టబుల్ బాడీ అయినటువంటి బార్ కౌన్సిల్కు చైర్మన్గా ఉన్న భారతీయ జనతా పార్టీ ఎంపీ ఏ రకమైనటువంటి దాడి విద్యార్థులపైన మొదలుపెట్టాడో చూడండి. అఫ్కోర్స్ పార్టీని దీన్ని ఆపాదించడం లేదు, కానీ ఆయన పార్టీ ఎంపీ కాకపోతే ఇంత ధైర్యం చేసేవారా? సో ఇంతటి తెగింపు చూపెట్టేవారా? ఏ బలం చూసుకొని, ఏ ఎండ చూసుకొని చేస్తున్నాడు అన్న అర్థమయ్యడానికే చెప్తున్నాను తప్ప ఈ ఎపిసోడ్కు బీజేపీ కారణమని నేనేమీ అనడం లేదు. ఇక ఆ లేఖ రాసిన తర్వాత దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరిగింది.
ఇది రాజ్యాంగ విరుద్ధమైంది, అసలు బార్ కౌన్సిల్కు అడ్వకేట్స్ యాక్ట్ అలాంటి అధికారాలు ఇవ్వదు, ఇట్ ఈజ్ ఓన్లీ ఎ స్టాట్యుటరీ అండ్ సూపర్వైజరీ బాడీ తప్ప ఇలా ఇష్టం వచ్చినట్టుగా ఆదేశాలు ఇచ్చే అవకాశమే లేదు. అఫ్కోర్స్ రూల్ మేకింగ్ అధికారం ఉన్నమాట నిజం, కానీ ఆ రూల్స్ ఫ్రేమ్ అయ్యాక దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ రూల్సే ఫ్రేమ్ కాకముందు అసలు ఎక్కడా లేని రూల్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసి నేను డిస్క్వాలిఫై చేస్తాను అనే హక్కే లేదు. ఎందుకంటే అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 24 ప్రకారం ఎవరైనా అడ్వకేట్గా ఎన్రోల్ కావాలంటే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, 21 ఇయర్స్ అయి ఉండాలి, ఒక రికగ్నైజ్డ్ లా కాలేజ్ నుంచి డిగ్రీ తీసుకుని ఉండాలి. సో ఇక అదే చట్టంలో అడ్వకేట్స్ యాక్ట్లోనే ఎవరు అడ్వకేట్గా ఎన్రోల్ కారాదు అది కూడా చెప్పారు డిస్క్వాలిఫికేషన్. అందులో చెప్పింది ఒకటే, ఏదైనా నైతికపరమైన దిగజారుడుతనాన్ని ప్రదర్శించి నేరానికి పాల్పడి కన్విక్ట్ అయితే తప్ప ఎన్రోల్మెంట్ అపరాధం. ఎక్కడా కూడా ఇలా రిప్రజెంటేషన్లు ఇస్తే, నిరసన తెలిపితే, ధర్నా చేస్తే, పోరాటం చేస్తే, ప్రశ్నిస్తే అడ్వకేట్గా ఎన్రోల్ కారాదు అని ఎక్కడా లేదు అడ్వకేట్స్ యాక్ట్లో. మరి లేనిది ఎలా సృష్టిస్తారు? బార్ కౌన్సిల్ అయినా మొదలు రూల్ తయారు చేసి ఆ రూల్ ప్రకారం చర్య తీసుకోమనాలి, కానీ లేని రూల్ పైన నేను చర్య తీసుకుంటాను అనే హక్కు లేదు కదా. సో కానీ బార్ కౌన్సిల్ ఆ పని చేసింది. ఆ మాటకొస్తే ఎన్రోల్ చేసుకునేది స్టేట్ బార్ కౌన్సిల్స్. అయితే ఈ అడ్వకేట్ల ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా చూసే సూపర్వైజరీ అధికారాలు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఉంటాయి. కానీ బట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బెత్తం పట్టి రాష్ట్ర బార్ కౌన్సిల్లను నిర్దేశించరాదు కూడా. అలాంటి అధికారం కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేదు. అయినా కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇలాంటి భయంకరమైన ఆదేశాలు జారీ చేసింది. సహజంగానే లీగల్ ఫ్రెటర్నిటీ మొత్తం తిరగబడింది, పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దానితో వెంటనే సవరించి మరి ఇంకో కొత్త ఆదేశాలు ఇచ్చారు. ఏమైనా ఆదేశాలు ఇచ్చారంటే 2026 బ్యాచ్ మొత్తం పైన ఈ చర్యలు ఉండవు, కానీ వైస్ ఛాన్సలర్ను ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ ఇవ్వమన్నాం, ఆ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటాం అంటూ సవరించారు. అంటే అర్థం ఏంటి? సెలెక్టివ్ టార్గెటింగ్ చేయబోతున్నారు అని. దీనిపైన కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చాక ఇప్పుడు మొత్తం ప్రాసెస్ను క్లోజ్ చేసింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. మరి క్లోజ్ చేసినాక మీరెందుకు మాట్లాడుతున్నారు సార్, అయిపోయింది కదా వివాదం అని మీరు అనొచ్చు. కానీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే రీజన్ కూడా చెప్తాను. ఈ అంశం సుప్రీంకోర్టు దృష్టికి కూడా వెళ్ళింది. ఒక లాయరు పరమేశ్వర్ అనుకుంటాను, ఆయన సుప్రీంకోర్టులోనే కేసు వేశారు. ఆఖరికి చీఫ్ జస్టిసే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను తప్పు పట్టారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇందులో జోక్యం చేసుకునే హక్కే లేదు, అవకాశమే లేదు, అది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరిధిలోకి రాదు. ఇట్ ఈస్ ఎ డైలాగ్ బిట్వీన్ మీ అండ్ ద స్టూడెంట్స్ అన్నారు. అంటే నాకు విద్యార్థులకు మధ్య జరిగిన ఒక డైలాగ్, మధ్యలో మీరెవరు, మీకేం సంబంధం అని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ప్రశ్నించారు. అప్పుడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వైపు నుంచి ఆల్రెడీ ఈ ప్రాసెస్ ముగిసింది, ఉపసంహరించుకున్నాం అంటే కూడా చీఫ్ జస్టిస్ వినకుండా ఆ కేసును తీసుకొని నోటీసు కూడా ఇచ్చి దీనిపైన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా నోటీస్ ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ వివాదాస్పద నిర్ణయాన్ని విత్డ్రా చేసుకున్నా సుప్రీంకోర్టు దాన్ని కంటిన్యూ చేస్తుంది. ఎందుకు? టు హ్యావ్ ఎ ప్రెసిడెంట్. జస్టిస్ సూర్యకాంత్ని ఈ విషయంలో అభినందించాలి, సుప్రీంకోర్టును అభినందించాలి. ఈ అంశాన్ని కంటిన్యూ చేయడం ద్వారా ఏం చెప్పదలుచుకుంది సుప్రీంకోర్టు? ఇలా ఇష్టం వచ్చినట్టు చేసే అవకాశం ఉండకుండా భవిష్యత్తులో కూడా ఏదో ఒక పద్ధతి ఉండాలి కదా. అందుకే అంటున్నాను, నేను కూడా ఎందుకు మాట్లాడుతున్నాను, క్లోజ్ చేసినాక సుప్రీంకోర్టు క్లోజ్ చేయలేదు కదా. ఇక బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకున్న చర్యల కాన్స్టిట్యూషనల్ లీగల్ ఆస్పెక్ట్స్ ఏంటి? నిజంగానే రాజ్యాంగరీత్యా చట్టరీత్యా అధికారం ఉందా? రూల్ ఆఫ్ లా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు వర్తించదా? రూల్ ఆఫ్ లాను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఉల్లంఘించవచ్చా? అసలు ఏం చెప్తోంది రాజ్యాంగం? ఇక్కడ విద్యార్థులు ఎవరు కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనే ఒక అత్యున్నతమైన పొజిషన్ను అవమానిస్తూ మాట్లాడలేదు.
ఆ మాటకొస్తే జస్టిస్ సూర్యకాంత్ను కూడా వ్యక్తిగతంగా అవమానించి ఎవరూ మాట్లాడలేదు. కానీ ఆయన వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. అయ్యా, సుప్రీంకోర్టు తీర్పుల్నే తప్పుపట్టవచ్చే, ఇక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యల్ని తప్పుపట్టడం నేరమా? ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక తీర్పు చెప్తారు, ఆ జడ్జిమెంట్ను వారు తప్పుపట్టరాదా, ప్రశ్నించరాదా? అది సుప్రీంకోర్టు ఇచ్చిన హక్కు కదా, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదు కదా. మనం జడ్జిమెంట్ను విమర్శిస్తే అది కోర్టు ధిక్కరణ నేరం కాదు. జడ్జెస్కు మోటివ్స్ అట్రిబ్యూట్ చేసినప్పుడే అది కోర్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఇది రాజ్యాంగం చెప్తోంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ చెప్తోంది, ఈవెన్ సుప్రీంకోర్టు తీర్పులు చెప్తున్నాయి. ఆఖరికి జడ్జిల్ని కూడా ప్రశ్నించవచ్చు, కానీ దాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. జడ్జిల పైన అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు దాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ప్రశ్నించడమైతే ఎవరినైనా ప్రశ్నించవచ్చు. మరి ఎవరు ప్రశ్నించరాదు అని బార్ కౌన్సిల్ ఎలా చెప్తుంది? మీకు నేను అంతకుముందు వీడియోలో కూడా ఒక ఉదాహరణ ఇచ్చాను. జస్టిస్ దీపక్ మిశ్రా చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు ఆయన మాస్టర్ ఆఫ్ ద రోస్టర్ అంటారు. అంటే ఏ కేసులు ఏ బెంచ్కి ఇవ్వాలి, ఏ బెంచ్లో ఏ జడ్జిలు ఉండాలి అనేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రెరగేటివ్, ఆయనకుండే అధికారం అది. అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైన ఆరోపణ వచ్చింది. ఏమని? అతను పొలిటికల్లీ సెన్సిటివ్ కేసెస్ ఆర్బిట్రరీగా ఇష్టారాజ్యంగా జూనియర్ బెంచ్లకు కూడా కేటాయిస్తున్నాడు అని. వెరీ సీరియస్ కామెంట్, సీరియస్ కంప్లైంట్. ఎందుకంటే పొలిటికల్లీ సెన్సిటివ్ కేసెస్ అంటే ఏంటి అర్థం? ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందికరం ఉండే కేసుల్ని ఆ వాటిని స్పష్టంగా చెప్పకపోయినా పొలిటికల్లీ సెన్సిటివ్ కేసెస్ అంటే మీనింగ్ ఏంటి? వాటిని కావాలని సెలెక్టెడ్గా కొన్ని బెంచ్లకు ఇస్తున్నాడు, సీనియారిటీని పక్కకు పెట్టి అని. ఈ ఆరోపణ చేసింది ఎవరు? ప్రతిపక్షాలకు కాదు, మీడియా కాదు, నాలాంటి విమర్శకులు విశ్లేషకులు కాదు. ఎవరు చేశారు? ఆఖరికి ఆ జస్టిస్ దీపక్ మిశ్రా తర్వాత సీనియారిటీ ఉండి సుప్రీంకోర్టు కొలీజియం అంటే అపాయింట్మెంటు ట్రాన్స్ఫర్స్ ఆఫ్ జడ్జెస్ను డిసైడ్ చేసే అత్యున్నత బాడీలో సభ్యులైన 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ చేశారు. జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసెఫ్. వీళ్ళు 4 ఎలా చేశారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేఖ రాయలే, ఏకంగా బహిరంగ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తీవ్రంగా విమర్శించారు. పబ్లిక్ ప్రెస్ కాన్ఫరెన్స్. ఇక్కడ కనీసం నల్సర్ విద్యార్థులు తమ వైస్ ఛాన్సలర్కు లేఖ రాశారు. తమ వైస్ ఛాన్సలర్ లేఖ రాసి రీకన్సిడర్ చేయండి మీ నిర్ణయాన్ని అన్నారు. అక్కడైతే 4 సీనియర్ జడ్జిలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను ప్రశ్నిస్తూ తీవ్రమైన ప్రశ్న కూడా కాదు, తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఏకంగా ప్రెస్ కాన్ఫరెన్సే పెట్టారు. ఇలా బహిరంగంగానే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చర్యల్ని అధిక్షేపించిన, ప్రశ్నించిన 4 సీనియర్ మోస్ట్ జడ్జిల పైన ఏ రకమైన చర్య ఎవరు తీసుకోలేదు, ఎవరు తీసుకోమని కోరలేదు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఏ చర్య తీసుకోలేదు. ఇది భారతదేశ న్యాయ వ్యవస్థ గొప్పతనం. అంతేకాదు ఆ 4 ఒకరైన జస్టిస్ రంజన్ గొగోయ్ ఆ తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా అయ్యారు. సో అంటే నిరసన తెలిపిన, అభ్యంతరం తెలిపి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైనే స్పెషల్ బహిరంగంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు ఎంబరాస్మెంట్ క్రియేట్ చేసిన అతను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాకుండా ఆగలేదు. ఇది భారత రాజ్యాంగ, భారత ప్రజాస్వామ్య గొప్పతనం. ఇందుకు భిన్నంగా ఈ ఎంపీ ఏమంటున్నాడు? ఈ పార్లమెంటు సభ్యుడు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఏమంటున్నాడంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పట్ల డిస్రెస్పెక్ట్ చూపినందుకు, అగౌరవం చూపినందుకు గాను నల్సర్ విద్యార్థుల్ని మొత్తం బ్యాచ్ని ఏకంగా అడ్వకేట్గా ఎన్రోల్ కావద్దు అని ఆదేశాలు ఇచ్చాడు. వాస్తవంగా లేఖ రాసింది 70 మెంబర్స్, అంటే అవుట్ గోయింగ్ బ్యాచ్ వాళ్ళు 70 మెంబర్సే. తర్వాత 2027 31 బ్యాచ్కు చెందినటువంటి మరికొంతమంది కూడా జాయిన్ అయ్యారు. బట్ ఏదైనా అగౌరవం, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పట్ల డిస్రెస్పెక్ట్ చూపెట్టారని. మరి అయ్యా మనన్ కుమార్ మిశ్రా గారు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మీరు, మరి 4 జడ్జిలు ఆ రోజు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్లు ఏకంగా చీఫ్ జస్టిస్ పైన తీవ్రమైన ఆరోపణ బహిరంగ ప్రెస్ కాన్ఫరెన్స్లో
అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కావాలని తనకు కావలసిన వారికి పొలిటికల్లీ సెన్సిటివ్ కేసెస్ ఇస్తున్నారని. మరి అది అగౌరవం కాదా? మరి ఆ అగౌరవం కింద జడ్జిల పైన చర్యలు ఉన్నాయా? అది జడ్జిల్ని అగౌరవం పరిచినట్టు కాకపోతే స్టూడెంట్స్ను అగౌరవపరిచినట్టు అవుతుందా? సీనియర్ మోస్ట్ జడ్జిలకు ఒక చట్టము, అడ్వకేట్ లా చదువుతున్న విద్యార్థులకు ఒక చట్టం ఉంటుందా? ఎక్కడైనా చట్టం ఒకటే ఉంటుంది కదా. ఎందుకు ఆ జడ్జిలు ఎవరు ఏమనలేదు? ఆ జడ్జిలకు ఆ హక్కు ఉంది, అభిప్రాయం చెప్పే హక్కు ఉంది కనుక ఇక్కడ ఎవరు ఏ యాక్షన్ తీసుకోలేదు. అది భారత న్యాయ వ్యవస్థ గొప్పతనం. కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పట్ల అగౌరవం. పోనీ నిజంగానే అగౌరవం చూపెట్టారా? అసలు బాయ్కాట్ చేశారా? ఏమన్నా నినాదాలు ఇచ్చారా? అసలు ఫంక్షన్ ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. కేవలం రీకన్సిడర్ చేయమని తమ వైస్ ఛాన్సలర్కి ఒక పిటిషన్ ఇచ్చారు. అది నేరమా? సో ఇంకో విచిత్రం కూడా చెప్తాను. సో ఈ మొత్తం వ్యవహారంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని మొదట్లో చెప్పాడు. ఏమన్నాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? ఈ అంశం సీజే ముందుకు వస్తే అసలు వారెవరు అని అడిగారు. హూ ఆర్ దే అని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను డైరెక్ట్గా ప్రశ్నించారు. సో హూ ఆర్ దే? ఇట్స్ అ డైలాగ్ బిట్వీన్ మీ అండ్ స్టూడెంట్స్. ఒకవేళ స్టూడెంట్స్ తప్పైనా దే హ్యావ్ అ రైట్ టు ప్రొటెస్ట్ అన్నాడు. చూడండి జస్టిస్ సూర్యకాంత్. విద్యార్థులు అలా చేయడం తప్పైనా, తప్పని కూడా అల్లే, అలా చేయడం తప్పైనా వారికి నిరసన తెలిపే హక్కు ఉంది అని ఎవరంటున్నారు? ఏ జస్టిస్ సూర్యకాంత్కు మద్దతుగా మనన్ కుమార్ మిశ్రా వచ్చారో ఆ జస్టిస్ సూర్యకాంతే అన్నారు. అనడమే కాదు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ ఆదేశాలను పూర్తిగా ఉపసంహరించుకుంది అని చెప్పినా విచారణ కొనసాగుతుంది అని ఆదేశించారు జస్టిస్ సూర్యకాంత్. అంతేకాదు, అండ్ చాలా ఇంకో గొప్ప మాట అన్నాడు. మీరందరూ ఎన్రోల్ కండి, మిమ్మల్ని నా లీగల్ ప్రొఫెషన్లోకి ఆహ్వానిస్తున్నాం, సుప్రీంకోర్టు బార్లో కూడా రిజిస్టర్ చేసుకోండి, మిమ్మల్ని లీగల్ ఎయిడ్ న్యాయ సహాయం చేసే ప్యానల్స్లో మిమ్మల్ని నియమిస్తాము అని వారికి ఒక రకంగా ఆఫర్ కూడా ఇచ్చారు, అవకాశాలు ఇస్తామని. అది భారత సుప్రీంకోర్టు గొప్పతనం. కానీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ అసలు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గౌరవాన్నే తగ్గించే రీతిలో రాజ్యాంగ విరుద్ధంగా, చట్టాలకు విరుద్ధంగా చేశారు. ఇంతకుముందే చెప్పాను, అడ్వకేట్స్ యాక్ట్ ఆఫ్ 1961 ఎక్కడా అలాంటి అధికారాలు ఇవ్వవు. ఏం చేస్తుంది? సెక్షన్ 49 ప్రకారం రూల్ మేకింగ్ అధికారం ఉంది, కానీ రూలే లేనప్పుడు యాక్షన్ తీసుకునే అధికారం లేదు. రూల్ మేకింగ్ అధికారం ఉంది, అడ్వకేట్గా ఎవరు ఎన్రోల్ కావచ్చు అని రూల్స్ క్రియేట్ చేయొచ్చు, కానీ రూల్స్లో లేదు కదా. లేని రూల్ పైన చర్య తీసుకునే హక్కు లేదు, రూల్స్ తయారు చేసే హక్కు ఉంది. పోనీ ఆ రూల్స్ తయారు చేసే హక్కు కూడా ఫైనల్ కాదు, అది మళ్ళీ కోర్టులో తేలాల్సి ఉంటుంది. ఇట్స్ స్టాండ్ ద జ్యుడిషియల్ రివ్యూ. కానీ మీకు అసలు జస్టిస్ సెక్షన్ 48 ప్రకారం స్టేట్ బార్ కౌన్సిల్ను ఎఫిషియెంట్గా ఎన్రోల్మెంట్ చేస్తే దానికి సూపర్వైజ్ చేసే అధికారమే ఉంది తప్ప అసలు తామే ఎవరిని ఎన్రోల్ చేస్తాం, ఎవరిని ఎన్రోల్ చేయమని డిసైడ్ చేసే అధికారం కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి లేదు. సెక్షన్ 24 ప్రకారం అయితే ఎక్కడా ఎలిజిబిలిటీ టు కౌన్సిల్లో ఇలాంటి కండిషన్స్ లేవు. సెక్షన్ 24A ఆఫ్ ద అడ్వకేట్స్ యాక్ట్ ఆఫ్ 1961 క్లియర్గా డిఫైన్ చేసింది డిస్క్వాలిఫికేషన్ ఏంటి అని. ఏమన్నది? ఎక్కడన్నా మీరు సెక్షన్ 24A ఆఫ్ అడ్వకేట్స్ యాక్ట్ ఆఫ్ 1961 అని కొట్టండి, ఒక జడ్జి పైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు, అతని వ్యాఖ్యల పైన అభ్యంతరం చెప్పినందుకు అడ్వకేట్గా ఎన్రోల్ కాకూడదని ఎక్కడైనా ఉందా? అసలు మీరు ఎక్కడైనా అడ్వకేట్ యాక్ట్లో ఉందా? మరి ఎలా ఈ లేని అధికారాన్ని చేయిస్తాడు అంటే, ఇక్కడ హరీష్ ఉప్పల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2002 కేసును బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సైట్ చేస్తోంది. ఏంటి హరీష్ ఉప్పల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు లాయర్లకు సమ్మె చేసే హక్కు లేదు, కోర్టులను బహిష్కరించే హక్కు లేదు అని తీర్పు చెప్పింది. కానీ అదే తీర్పులో ఏమన్నది తెలుసా? ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వచ్చనుంది, మీరు టీవీలో మాట్లాడచ్చనుంది, ధర్నాలు చేయొచ్చనుంది, కోర్టు బయట నిరసనలు తెలపచ్చింది, కోర్టు బయట పోస్టర్లు పెట్టుకోవచ్చు, మీరు బ్యానర్లు పెట్టుకోవచ్చు. ఇలా నిరసనలకు అవకాశాన్ని ఇస్తూ స్ట్రైక్ సమ్మె చేయకూడదు, బాయ్కాట్ చేయకూడదు అని చెప్పింది. ఎందుకు చెప్పింది? దానికి రీజనింగ్ కూడా ఇచ్చింది హరీష్ ఉప్పల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఇది లిటిగెంట్లకు కష్టమవుతుంది, ఇప్పటికే జస్టిస్ చాలా కాస్ట్లీ అయిపోయింది, ఇలా కేసుల కొరకు ఎక్కడి నుంచో వస్తారు. ఉదాహరణకు మనం సుప్రీంకోర్టుకు పోతాం, ఢిల్లీలో పోయి బోర్డు ఖర్చు పెట్టుకుని పోతాం, సడన్గా
కోర్టు స్ట్రైక్ అనుకోండి, బాయ్కాట్ అనుకోండి, మళ్ళీ లాయర్కు డబ్బులు చెల్లించుకోవాలి, మళ్ళీ రావాలి, ఎంత ఖర్చు అవుతుంది. అందుకొరకు సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఇది మీ సమస్య కాదు, మీరు స్ట్రైక్ చేస్తే, మీరు కోర్టు బాయ్కాట్ విధులను బాయ్కాట్ చేస్తే ఏమవుతుంది, లిటిగెంట్లకు ఇబ్బంది అవుతుంది, కేసులు పెట్టిన వాళ్ళ పిటిషనర్లకు ఇబ్బంది అవుతుంది, అడ్మినిస్ట్రేషన్ జస్టిస్ దెబ్బతింటుంది, అంటే కేసులు జాప్యం పెరుగుతుంది. అందుకొరకు సమ్మె చేయకూడదు, బాయ్కాట్ చేయకూడదు అన్నారు. కానీ ఇప్పుడు నల్సర్ విద్యార్థులు రాసిన లెటర్ వల్ల ఎక్కడైనా కేసులు జాప్యం అవుతాయా, ఎక్కడైనా లిటిగెంట్లకు పిటిషనర్లకు ఇబ్బంది అవుతుందా, అడ్మినిస్ట్రేషన్ జస్టిస్ దెబ్బతింటుందా? మరి ఎందుకని వాళ్ళపైన చర్య తీసుకోకూడదు అన్నారు? ఆ కండిషన్ ఏంటి? హరీష్ ఉప్పల్ కేసులో సుప్రీంకోర్టు ఏ ఉద్దేశంతో చెప్పిందో ఆ ఉద్దేశాలు ఎక్కడ ఈ లా స్టూడెంట్స్కు వర్తించదు, ఈ కాంటెక్స్ట్ వర్తించదు. పైగా నల్సర్ యూనివర్సిటీ కూడా అప్రిషియేట్ చేయాలి, వైస్ ఛాన్సలర్ని అప్రిషియేట్ చేయాలి. ఆయన ఏమన్నాడు, ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాల్ని తిరస్కరించలేదు, ఆమోదించలేదు. ఇమీడియట్గా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కు రెఫర్ చేశారు. అంటే యూనివర్సిటీ హ్యాజ్ ఎ ఫ్రీడమ్ టు డిసైడ్ అని, అది అప్రిషియేట్ చేయాలి. నిజంగా ఎక్కడ మీడియాలో ప్రముఖంగా రాలేదు, వచ్చింది కానీ. అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఎండార్స్ చేయలే, తన యూనివర్సిటీస్కి ఉండేటువంటి ఫ్రీడమ్ను అసర్ట్ చేసుకున్నారు. యూనివర్సిటీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. యూనివర్సిటీ అంటేనే ప్రశ్నించే మెదళ్లను తయారు చేసే ప్లేస్. అందుకే యూనివర్సిటీలో పనిచేసే వారికి, ప్రభుత్వంలో పనిచేసే వారికి లేని హక్కులు కూడా ఉంటాయి. ఇప్పుడు నేనే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండి రిజైన్ చేయకుండా ఎమ్మెల్సీగా పోటీ చేశాను, గెలిచాను, 8 ఏళ్ళు లీవ్ పెట్టాను, మళ్ళీ యూనివర్సిటీలో చేరాను. యూనివర్సిటీలో చదువు చెప్పుతూనే, ఉద్యోగం చేస్తూనే కేంద్ర ప్రభుత్వాలను, రాష్ట్ర ప్రభుత్వాన్ని 20 ఏళ్ళుగా ప్రశ్నిస్తున్నా, 20-30 ఇయర్స్గా లైవ్ టీవీల్లో ప్రశ్నించాను, తీవ్రంగా ప్రశ్నించాను. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా ప్రశ్నించాను. నా పైన ఏ చర్య రాలేదే, ఎందుకంటే యూనివర్సిటీకి ఆ స్టాట్యుటరీ హోదా ఉంది. పైగా ఇది భావ ప్రజ్ఞా స్వేచ్ఛ, ఇది రాజ్యాంగంలోని ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన. బార్ కౌన్సిల్ ఎలా అంటే ఆర్టికల్ 19(1)A ప్రతి పౌరునికి భావ ప్రకటన స్వేచ్ఛనిస్తుంది. అయితే ప్రభుత్వాలకు, రాజ్యానికి ఆంక్షలు విధించేటువంటి, అంటే రీజనబుల్ రిస్ట్రిక్షన్, సహేతుక ఆంక్షలు విధించే హక్కు కూడా, అధికారం కూడా ఇస్తుంది. కానీ అది టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్, హేతుబద్ధతకు లోబడి ఉండాలి. అక్కడెక్కడ మాకు నచ్చని మాటలు మాట్లాడితే మీ భావ ప్రజ్ఞా స్వేచ్ఛను హరిస్తాం, మమ్మల్ని విమర్శిస్తే హరిస్తాం, మమ్మల్ని ప్రశ్నిస్తే హరిస్తామని ఎక్కడా లేదు. ఆర్టికల్ 19(2)లో ఏముంది, ఇండీసెన్సీ, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అయితే ఇలాంటి అంశాలపై మాత్రమే ఆంక్షలు పెట్టచ్చు. అందువల్ల ఇది మొదటిగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే ఫండమెంటల్ రైట్కి విరుద్ధం. 2, అసలు ఆర్టికల్ 19 రైట్ టు చూస్ యువర్ ఓన్ ప్రొఫెషన్, ప్రతి భారత పౌరునికి తనకు నచ్చిన వృత్తి చేసుకునే హక్కిస్తుంది. ఇప్పుడు బార్ కౌన్సిల్ ఏమంటుంది, లా చదివిన బిడ్డకు నువ్వు అడ్వకేట్గా ఉండే హక్కు లేదంటుంది. ఇది వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ కాదా? ఇక 3వది, ఉద్యోగం ఎందుకు చేస్తారు, లైవ్లీహుడ్ కొరకు. లైవ్లీహుడే లేకపోతే లైఫే ఉండదు కదా. అంటే రైట్ టు లైఫ్ అనే ఫండమెంటల్ రైట్ కూడా విరుద్ధం. చూడండి, 3 ఫండమెంటల్ రైట్స్ను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మనే వయలేట్ చేస్తున్నారు. అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ అండ్ రైట్ టు లైఫ్. ఇలా ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది లా స్టూడెంట్స్ను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మనే హరిస్తే ఇక ఈ దేశం ఏమవుతుంది? ఇక చివరగా పొలిటికల్ పాయింట్, ఆయన భారతీయ జనతా పార్టీ ఎంపీ నరేంద్ర మోడీ ఏమన్నారు ఒకసారి చూడండి. నన్ను దారుణంగా తిట్టారు, కానీ వారు మన బిడ్డలు, వారిని నేను క్షమించేస్తున్నా, వారిని శిక్షించడం కాదు మన బాధ్యత, వారిని దారిలో పెట్టడం మన బాధ్యత అన్నారే. మరి నరేంద్ర మోడీ చేసిన పనన్నా మీరు చేయాలి కదా. మీరేం చేశారు, దారిన పెడతామన్నారా? అసలు దారిలోకే రావద్దన్నారు, కంప్లీట్గా అడ్వకేట్గానే ఎన్రోల్ చేసుకోవద్దన్నారు. మరి భారతీయ జనతా పార్టీ నాయకుడు, దేశ ప్రధానమంత్రి సూచించిన మార్గంలో కూడా బీజేపీ ఎంపీ అయిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ వ్యవహరించడా?